అందరికీ నమస్తే. ఎలాగో స్వామీజీ వారి ఆశ్రమానికి వచ్చున్నాము. సో ఒక చిన్న డౌట్ ఎప్పటి నుంచో ఉండేది మనసులో. మనం ఒక దేవుడికి పూజలు చేస్తూ ఉంటాము, అలాగే కొందరు నామజపం చేస్తూ ఉంటారు. స్వామీజీ వారు ఇస్కాన్లో నామజపానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో మరికొందరేమో పూజలు చేస్తూ ఉంటారు. సో ఇదొకవే అదొకవే, ఏవే బెటర్? రెండిట్ల నుంచి పూజలు చేస్తే బెటరా, నామజపం చేస్తే బెటరా? దీని గురించి స్వామీజీ వారిని అడిగి కొంచెం క్లారిటీ తీసుకుందాం. నమస్తే స్వామీజీ. స్వామీజీ, సో ఇలా మనకి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది స్వామివారికి దీపం పెట్టడము, పూజలు చేయటము, మనకి వ్రతాలు నోములు చాలా ఉన్నాయి, అన్నీ దైవ కార్యాలే. కానీ ఇస్కాన్లో అంటే మామూలుగా నామజపానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో మీరు ఈ రెండిట్లో ఏది బెటర్, ఏది మనకి బాగుంటుంది, ఏది చేస్తే కరెక్ట్, దాని గురించి కొంచెం చెప్పండి. ఎస్ మాతాజీ, ఇదేంటంటే మనకి నేను భగవంతుడి పట్ల ప్రేమ ఏదైతే ఉందో అది వ్యక్తపరచడానికి ఈ పూజలు ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. దాంట్లో ఏంటంటే మన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. నేను ముందు కూడా ఉదాహరణ ఇచ్చాను. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ని పిలిచామనుకోండి, ఆయనకి కాళ్ళు కడుక్కోండి, వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి చేయి కడుక్కోండి, లేకుంటే స్నానం చేయడానికి, ఆయన దూరం నుంచి వస్తే వాళ్ళు స్నానం చేయడానికి, తర్వాత వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెడతాం, ఆయనకు ఒక రూమ్ ఇస్తాం, మీరు ఇక్కడ మంచిగా డ్రెస్ అవ్వండి, తర్వాత కూర్చోబెడతాం, తర్వాత హాల్కి తీసుకొచ్చి ఓకే రిలాక్స్ అయ్యి మంచిగా మాట్లాడమంటాం, తర్వాత మళ్ళీ పడుకుంటానికి పంపిస్తాం. బేసికల్గా ఏంటంటే భగవంతుడిని ప్రతిరోజు మనం అలా ట్రీట్ చేస్తాం. ఈ పూజ ద్వారా ఆయన ఆహ్వానిస్తాము, ఆయనకి స్నానం చేస్తాము, అభిషేకము, ఆయనకి అలంకారం చేస్తాము, తర్వాత భోగం పెడతాము, తర్వాత ఆయనకి ఏదైనా పాటలు పాడటము, కీర్తన చేయటము, భజన చేయటము, ఆయనకి ఒక రకమైన ఆనందం కలిగించాక ఆయన్ని మళ్ళీ పడుకోబెడతారు. సో ఇలా పూజలు అనేవి ఉంటాయి. అఫ్కోర్స్ ఇంట్లో ఏంటంటే మనం దీపం పెట్టడము, అగరబత్తి వెలిగించటము, పూలు పళ్ళు పెట్టడము, ఇవన్నీ ఒక రకంగా ఆ వ్యక్తిని మనం ఎక్నాలెడ్జ్ చేసి ఓకే భగవంతుడా మీరు మా ఇంట్లో ఉన్నారు కాబట్టి మా తరఫు నుంచి ఈ సేవలన్నీ మీకు చేస్తున్నాం, మీకు దీపారాధన ఇస్తున్నాం, అంటే మీరు మా జీవితంలో ఒక దీపాన్ని కలిగిస్తున్నారు, మా హృదయంలో కూడా ఆ దీపాన్ని, జ్ఞాన దీపాన్ని వెలిగించండి అని దీపం పెడతాం. సో అగరబత్తి ఏంటంటే మంచి సుగంధం, ఎందుకంటే కొంచెం పర్ఫ్యూమ్స్ అన్నీ ఉంటే బాగుంటుంది భగవంతుడి ఏరియాలో ఆయనకి. అంటే మన ఇంట్లో ఆయన మనం పిలిచాము, ఫోటో అయినా విగ్రహం అయినా కానీ మీరు ఆయన్ని ఆ పర్సనల్గా కేర్ ఇవ్వాలి. ఎవరిని పిలిచినా కానీ, ఏ రూపాన్ని మీరు కొలిచినా కానీ ఆ పర్సనల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఇది వచ్చి రిచువల్స్, మన పూజలు పునస్కారాలు. అయితే జపం ఏంటంటే ఇది డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. జపం ఏం చేస్తుందంటే మనసుని మారుస్తుంది. చేతో దర్పణ మార్జనం భవబహ దావాగ్ని నిర్వాపడం. చేత అంటే మన చిత్తని, అది దర్పణ మార్జనం, అది ఒక అద్దం లాగా. మార్జనం అంటే క్లీన్ చేస్తుంది. సో ఈ నా జపం ఏం చేస్తుందంటే మన మనస్సును మారుస్తుంది. మనసు మార్చడం అంటే మనం ఆలోచించే విధానము, మనకు వచ్చే ఎమోషన్స్, భావాలు, మన యొక్క కోరికలు. సో ఈ మూడిట్లో మార్పు రావాలి అంటే హరినామం జపం చేయాలి. సో దానివల్ల ఏమవుతుంది అంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది జపం చేయటం వల్ల. ఎట్లా అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు మనకేంటంటే నేను నా ఫుడ్, నా గేమ్స్, దాని గురించి ఆలోచిస్తాను. కొంచెం పెద్దగా అయ్యాక నా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉన్నారనేది ఒకటి అర్థం. ఇంకొంచెం పెద్దగా అయ్యాక ఓకే నేను కొంచెం బాధ్యత తీసుకోవాలి, నేను ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పినట్టుగా చేయాలి బాధ్యత. ఉద్యోగం చేసి భార్య పిల్లలు వచ్చాక ఇంకా బాధ్యత వస్తుంది, అప్పుడు ఇంకా ఎక్కువ ఆలోచిస్తాను నేను ఫ్యామిలీ గురించి. నా స్వార్థం ఆలోచించడు, నేను తిన్నానా నేను పడుకున్నా ఆలోచించను, నా భార్య పిల్లలు తల్లి తండ్రి అందరి గురించి ఆలోచిస్తాను. ఇంకా కాన్షియస్లో ఎదుగుదల వస్తే అప్పుడు మనం మొత్తం సమాజం గురించి కూడా ఆలోచిస్తాం. ఇది గ్రోత్ అనమాట. సో మన కాన్షియస్నెస్ గ్రోత్ అవుతున్న కొద్దీ మన క్వాలిటీ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో జపం చేయటం వల్ల ఏంటంటే కాన్షియస్నెస్ పెరుగుతూ ఉంటుంది. సో పూజలు పునస్కారాల వల్ల ఆ వ్యక్తికి ఆనందం ఇస్తున్నారు, మీరు ఆనందంగా ఉంటున్నారు. కానీ ఇంకా క్వాలిటీగా మీరు భగవంతుడికి సేవ చేయాలి అంటే జపం చేయటం వల్ల మీ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ పెరుగుతుంది భగవంతుడు. సో దే బోత్ కోఎగ్జిస్ట్. కోఎగ్జిస్ట్ కంపల్సరీ. మీరు జస్ట్ ఆర్ వి కెన్ రిప్లేస్ దిస్ ఆల్సో విత్ దిస్, అలా ఇవేంటంటే కోఎగ్జిస్ట్ కంపల్సరీ. మీరు భగవంతుడా జపం చేయటం ఒక అర్థం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం, భగవంతుడా మీ సేవ నాకు ఇవ్వండి అని అర్థం.
అంటే మనం భగవంతుని సేవ ఇవ్వని అడిగి సేవ కూడా చేయాలి కదా. ఆయనకి 9 రకాలైన సేవలు ఉంటాయి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఇది పుంసార్పిత విష్ణు భక్తిశ్చే నవలక్షణాలు. 9 లక్షణాలు ఉంటాయి భక్తికి. సో శ్రవణం ఆయన గురించి వినటం, కీర్తనం ఆయన గురించి కీర్తన చేయటం, స్మరణం ఆయన్ని స్మరించుకోవటం, వందనం దండం పెట్టడం, అర్చనం, వందనం. సో అర్చనం అనేది ఉంటుంది అంటే ప్రాపర్గా అన్ని పూజలు పునస్కారాలని ఈ యొక్క వన్ ఆస్పెక్ట్ ఉంటుంది అనమాట. నవవిధ భక్తులు ఇది కంపల్సరీ. సో అన్ని యాక్టివిటీస్ మనం చేయాలి, వినాలి ఆయన గురించి ఇతరులకు చెప్పాలి, ఆయన యొక్క స్మరణ చేయాలి, నామజపం చేయాలి. దాంతోపాటు ఇది కూడా కంపల్సరీ, ఆయన విగ్రహార్చన, భగవంతుడికి సేవ చేయటం అది కూడా కంపల్సరీ. సో బోత్ కోఎగ్జిస్ట్. అది కోఎగ్జిస్టే ఉండాలి. ఇప్పుడు ఆయన గురించి వినలేదనుకోండి కరెక్ట్గా రెగ్యులర్గా, మనకి ఆ తర్వాత పూజలు పునస్కారాలు ఒక రకమైన బరువుగా మారిపోతాయి. ఏంటంటే అబ్బా ఈరోజు కూడా చేయాలా, చేయకపోతే కుదరదా, ఆ ఉద్దేశంతో చేస్తాం. లేకుంటే భయంతో చేస్తాం, అరే ఈరోజు దీపం పెట్టకపోతే మళ్ళీ ఏ అనర్థం అయిపోతుందో అని భయంతో చేయటము. లేకుంటే అరే చాలా కోరికలు ఉన్నాయి నాకు, ఈ దీపం పెట్టడం వల్ల కోరికలు తీరుతాయేమో, ఏదైనా కోరిక ద్వారా అన్నా, భయం ద్వారా అన్నా, లేకుంటే ఇంకేదైనా రాంగ్ మోటివేషన్స్తో మనం కార్యం చేస్తాం. సో అలా భగవంతుడి సేవ అవ్వదు, అది ప్రేమతో ఒక డ్యూటీగా ఉండాలి. సో అట్లీస్ట్ మినిమం డ్యూటీ, ప్రేమ చాలా హయ్యర్ లెవెల్, అట్లీస్ట్ డ్యూటీగా నేను కరెక్ట్గా చేయాలి. సో ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే మనం పూజలు పునస్కారాలు అవన్నీ ఒక డ్యూటీగా ప్రేమతో చేయాలి అంటే నామజపం ఇంపార్టెంట్. నామజపంతో పాటు శ్రవణం అంటే ఆయన గురించి వినటం కూడా ఇంపార్టెంట్. భగవంతుడి గురించి వింటే అప్పుడు మనం క్వాలిటీగా చేయగలుగుతాం, లేకుంటే చేయలేం. లేకుంటే అది ఒక బరువులాగా ఉంటుంది, భయం లాగా ఉంటుంది. సో స్వామీజీ ఇప్పుడు ఒకటి ఏంటి, ఎవరైనా లేమ్యాన్ ఉన్నారనుకోండి, మామూలు మనుషులు, వాళ్ళు స్టార్ట్ చేస్తే ఫస్ట్ జపంతో స్టార్ట్ చేసిన తర్వాత ఈ రిచువల్స్కి వెళ్ళాలా, లేదంటే ఫస్ట్ రిచువల్స్ అన్ని ఫాలో అయ్యి కొంచెం అప్పుడు శ్రద్ధ పెరిగాక అప్పుడు జపానికి రావాలా? వాట్ ఈస్ ద వే? వాళ్ళ యొక్క మోటివేషన్ మీద ఉంటుంది. కొంతమందికి జపం ఈజీగా ఉంటుంది, అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. కొంతమందికి రోజు పూజ చేసుకోవటం, ఆరతి చేయటం అది ఈజీగా ఉంటుంది. సో ఏది వాళ్ళకి కన్వీనియంట్ గా ఉంటే అది స్టార్ట్ చేయొచ్చు. సో రెండు ఏది స్టార్ట్ చేసినా ఈవెన్చువల్ గా రెండు ప్యారలల్ గా చేస్తూ వెళ్ళాలి ఒక లెవెల్. సో ఇనీషియల్ గా ఏంటంటే కొంతమందికి గుడికి రావటం, దండం పెట్టుకోవటం చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. జపం చేయమంటే చేయలేరు, కానీ మెల్లమెల్లగా వస్తూ వస్తూ గుడికి అప్పుడు మొదలు పెడతారు జపం చేయడం. కొంతమంది గుడికి రాలేము, కూర్చొని జపం చేయమంటే చేస్తామంటారు. సో జపం చేస్తూ చేస్తూ అప్పుడప్పుడు వాళ్ళ గుడికి వస్తూ అలా వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. సో అలా రెండు ఏదైనా స్టార్ట్ చేస్తూ బేస్డ్ ఆన్ మై టేస్ట్. ఓకే ఓకే. సో దారి ఏదైనా సరే చేరుకోవాల్సింది భగవంతుడిని అందరూ తెలుసుకుంటే అందరికి బాగుంటుందేమో అనిపిస్తుంది. బేసికల్గా ఏంటంటే హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే రిలేషన్షిప్ హ్యాపీనెస్. ఇప్పుడు ఈ భౌతిక సంసారంలో హైయెస్ట్ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే రిలేషన్షిప్ లో వస్తుంది. నేను ఎలా రిలేట్, ఇప్పుడు ఫ్యామిలీ ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నారండి, వాడికి మంచి జాబ్ వచ్చింది, ఒక 1 lakh 2 lakh ప్యాకేజ్ ఉంది, పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు? ఎంజాయ్ చేయొచ్చు కదా ఒక్కడే ఉండి హ్యాపీగా. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ లో ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి అందుకే పెళ్లి చేసుకుంటారు. ఓకే, పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా, ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయొచ్చు కదా. మరి పిల్లలు ఎందుకు కావాలి? ఎందుకంటే ఆ ఇంకా రిలేషన్ ఉంటే ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది. సో మనకి రిలేషన్షిప్ లో అంటే అరే నీకు వచ్చిన 2 లక్షల్లో నీకు ముగ్గురు, నువ్వు ఒక్కడే ఎంజాయ్ చేస్తే ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. ఇంక ఇద్దరిని పెట్టుకున్నావు అనుకో, భార్య పిల్లల్ని, అప్పుడు నీ ఎంజాయ్మెంట్ తగ్గింది కదా. కానీ ఆ ఎంజాయ్మెంట్ ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు నాకు, ఇంకా హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్, రిలేషన్షిప్ లో వచ్చే ఆనందం కావాలి నాకు. సో అదే విధంగా ఇంకా హయ్యర్ లెవెల్లో ఏంటంటే భగవంతుడితో వచ్చే రిలేషన్షిప్, ఆ సంబంధంలో ఆనందం అన్నిటికన్నా హైయెస్ట్. ఓకే. సో అందుకని పర్పస్ ఆఫ్ లైఫ్ అదే అనమాట, మళ్ళీ భగవంతుడితో సంబంధం. సో మీరు పూజలు చేసినా, మీరు నామజపం చేసినా అల్టిమేట్లీ అక్కడికి చేరుకోవాలి. లేకుంటే అది ఏమంటారంటే శ్రమ ఏవై కేవలం. సో మనం జస్ట్ టైం వేస్ట్ చేస్తున్నాం లైఫ్. సో ధర్మ స్వనిష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాసుహ నోత్పాదేది ఎదిరతిం శ్రమ ఏవ హి కేవలం. మీరు కరెక్ట్గా వినలేకపోతున్నారు, మీకు దాంట్లో ఏం టేస్ట్ రాకపోతే శ్రమ ఏవ హి కేవలం, జస్ట్ మీరు లైఫ్ వేస్ట్ చేస్తున్నారు అని చెప్తుంది భాగవతం. విన్నారు కదండి, స్వామీజీ వారు ఎంత చక్కగా చెప్పారు.
సో ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటికి నమస్తే. హరే కృష్ణ.